ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరత నాకు తెలియజేయండి. తప్పకుండా నేను మీ పక్షాన ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 128వ కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నిశ్చయముగా. మీరు పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఒక మాటలో నిశ్చయముగా అనే మాట ఒకటి. ఇంకా ఆయన నిశ్చయముగా అని చెప్పారంటే అది ఖచ్చితంగా అర్థం అన్నమాట. ఈరోజు ప్రభు అదే మాటను చెప్తున్నారు. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఒక ఇబ్బంది నిమిత్తమో, ఒక సమస్య నిమిత్తమో, ఇంక ఇది నా చేతిలో లేదు, ఇంకా నేను దీన్ని పొందుకోలేను, ఇంకా ఇది నాకు అందదు అని ఏ రకంగా నువ్వు ఆలోచన చేసి మదన పడుతున్నావో ప్రభు చెప్తున్నారు, నిశ్చయముగా నువ్వు అది దక్కించుకోబోతున్నావు. ఆమెన్. అది నీది అని ప్రభు నిశ్చయించినప్పుడు ఎవ్వరూ కూడా నీ వద్ద నుంచి దాన్ని లాక్కోలేరు. హల్లెలూయా. ప్రభు అంటున్నారు చూడండి, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావట. చాలామంది చెప్తూ ఉంటారు, నెల జీతం రాగానే పాస్టర్ గారు ఇలా వచ్చింది అలా అయిపోతుందండి, లేదా ఇదిగో మా పెద్దలు మాకు సంపాదించిన ఆస్తి అండి, లేదా ఇలా అండి అలా అండి, అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అయితే నీ ప్రభు నీతో చెప్తుంది ఏంటంటే, నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ప్రస్తుతం ఉన్నదాన్ని ఏదైతే నువ్వు ఇదంతా నిలకడ లేకుండా అయిపోతుందని బాధపడుతున్నావో దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఏదైతే నాకు ఏమీ లేదు ప్రభు అని నువ్వు బాధపడుతున్నావో నీ చేతుల్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. చక్కని కష్టార్జితం అనేది నువ్వు పొందుకోబోతున్నావు. ఆమెన్. విద్యార్థులు కానీ, ఉద్యోగాలు చేసేవారు కానీ, వ్యాపారస్తులు కానీ గుర్తుపెట్టుకోండి, కష్టపడి పనిచేసేవారిని, న్యాయముగా జీవించేవారిని దేవుడు దీవించక మానడు. తన బిడ్డలు ఫలించడం తన తండ్రికి ఎంతో సంతోషం. ఈరోజు నువ్వు దీవించబడ్డం, నువ్వు ఆశీర్వదించబడ్డం అనేది దేవునికి చాలా ఇష్టం. మరి దేవుడు ఊరకనే దీవిస్తారంటే కష్టపడే మనస్సు నీలో ఉండాలి. చదివేవారైతే కష్టపడి చదవాలి, ఉద్యోగం చేసేవారైతే నమ్మకంగా చేయాలి, వ్యాపారస్తులైతే నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా యథార్థంగా చేయడానికి ఇష్టపడతావో దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నువ్వు అనుభవిస్తావు నీ చేతుల కష్టార్జితాన్ని. ఇప్పుడు దాకా నీ జీవితంలో బహుశా ఆ సంతోషం నువ్వు అనుభవించలేదేమో, దూరంగానే బ్రతికేవేమో. అయితే ప్రభు మాట్లాడుతున్నారు, ఈ దినము నువ్వు అనుభవించబోతూ ఉన్నావు, నువ్వు సంతోషించబోతూ ఉన్నావు. నీ జీవితంలో ఎప్పటి వరకు చూడని ఆనందాన్ని ప్రభు నీ బిడ్డల ద్వారా నీకు, నీ పరిస్థితుల ద్వారా నీకు ఈరోజు ఆయన కలగజేయబోతున్నాడు. ఆమెన్. ఆయనకు తెలుసు నీ పరిస్థితి ఏంటో, వాగ్దానాన్ని వింటున్న నీ స్థితి ఏంటో, మరి కాసేపట్లో నువ్వు దేని గురించి బెదిరిపోతూ ఉన్నావో సమస్తము దేవునికి తెలుసు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చక్కని జీవితాన్ని అనుభవిస్తావు. ప్రభు మీద నమ్మకం ఉంచు, మనుష్యుల మీద వద్దు, అధికారుల మీద వద్దు. రాజులకు రాజు, సర్వ సృష్టికర్త, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య ఇస్తున్న వాగ్దానం మీద నువ్వు నమ్మకం ఉంచు. తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.